హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. దీనికి ముందు వీడియో చాలా ఫ్రీగా నా మనసులో ఏది ఉందో అది వీడియో చేసి పెట్టాను. అండ్ చూసిన వాళ్ళకైతే దాన్ని పాజిటివ్గానే తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు నా వెనకాల ఉంటారు అనేది మళ్ళీ ప్రూవ్ అయింది. సో ఒక్కటే అబ్బా, నెవర్ గివ్ అప్. మన ఫేజ్లో మనకి కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. అప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ముందుకెళ్తే మనకి ఖచ్చితంగా మనం అచీవ్ చేస్తాం. అది ఆ అప్ అయినా సరే, ఈరోజు నేను 7 నుంచి డైరెక్టర్ అవ్వడానికైనా సరే, ఇప్పుడు ఎంత ఫేస్ చేస్తున్నానో నాకు తెలుసు. నేను సొంత అనుకునే నా అని అన్నా అని పిలిచే వాళ్ళే కొన్ని సందర్భాల్లో మంచి ఇంపార్టెంట్ టైంలో, ఎంక్వైరీ టైంలో వీడికి కోపం ఎక్కువ అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అవి నాకు తెలిసి కూడా నేను నా టైం వచ్చిన రోజు నేను మాట్లాడదాం అని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ అది వేరే టాపిక్. అది సక్సెస్ అయిన తర్వాత మాట్లాడదాం. అండ్ చాలా రోజుల తర్వాత గర్వంగా, అంటే నేను ఇంటికి వస్తే ఏం చేస్తానంటే ఇంట్లో పడుకుంటా, ఇటు సైడ్ వెళ్ళిపోతా. కాలనీలో ఒక ఆమె, మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది, ఆమె దగ్గర పోయి కాసేపు వ్యవహారం చేసి వచ్చి పడుకోవడం ఇదే. ఎందుకంటే బయటికి వెళ్ళిపోతే ఆ చూపులు ఏదో వెక్కిరింతలాగా గుచ్చేసుకునేవి. బట్ ఈరోజు కాన్ఫిడెంట్గా మంచిగా బట్టలు వేసేసుకొని, ఇప్పుడు టైం ఎంత అయింది, 4 అయింది. సో అలా వెళ్ళిపోయి నా చిన్ననాటి హై స్కూలు, మా బజార్లు, ఇవన్నీ తిరుగుతాను. అండ్ ఇంకో మెయిన్ పని కూడా ఏంటి అంటే చూపిస్తాను. సో మా నాన్న ఫోన్ ఇది కార్బన్. సో మెమొరీ కార్డులు లేదు మన ఇంట్లో, టీవీ ఎలాగో లేదు. దానికి తగ్గట్టు ఏంటంటే టీవీ లేదు, బోర్ కొడుతూ ఉంటుంది. సో నాకు అనిపించింది ఈ మెమొరీ కార్డులో, ఈ ఫోన్లో మెమొరీ కార్డు వేసి మంచి దేవుడి పాటలు పెట్టేస్తే కనీసం వాళ్ళు చూసుకుంటారు, అదే వింటారు కదా, అలాగనే కాస్త టైంపాస్ అయింది అని చెప్పేసి నాకు అనిపించింది. సో సెంటర్కి వెళ్ళి ఒక మెమొరీ కార్డు, దాంట్లో పాటలు ఇవి పట్టించాలి. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. అలా గ్రౌండ్కి వెళ్ళి నేను కూడా మ్యాచ్కి వస్తాను తమ్ముడు అంటే మా వాళ్ళు వేసుకున్నారు. మా అన్న బౌలింగ్ బాగా వేస్తాడేమో అని చెప్పేసి 2 అవర్స్ ఇచ్చారు. 28 29 ఇచ్చారు 2 అవర్స్కి. సో ఫస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోయాం. అండ్ సెకండ్ మ్యాచ్ ఆడాము. బట్ సెకండ్ మ్యాచ్ అయితే మంచిగా గెలిచాం. అమ్మయ్య అనిపించింది అబ్బా నాకు. చాలా రోజుల తర్వాత క్రికెట్ మ్యాచ్. ఆ తర్వాత అక్కడి నుంచి నెట్ సెంటర్కి వెళ్ళాను. మా అమ్మ వాళ్ళకి కావాల్సిన సాంగ్స్ నీలంపాట అమ్మవారు ఎక్కించాను. రాక వచ్చాను. ఏం వండి పెడుతున్నావా? ఏంటిది అది? టమాటా పచ్చడి. నేను నిన్న హైదరాబాద్లో నువ్వేదో వండి పెడతావని చూస్తే, ఏం కూర ఇది? దొండకాయ. ఇప్పుడు ఏం పచ్చడి? టమాటా పచ్చడి. రమ్మన్నావు, తీరా చూస్తేనేమో పచ్చళ్ళు వండి పెడుతున్నావా? చికెను, మటను ఏం లేదా? నీకు లాక్ తీయడం వచ్చా? లాక్ తీ, నేర్చుకో. మరి పాటలు పెట్టుకోవాలి కదా నాన్న లేనప్పుడు. మామూలు నువ్వు నేర్చుకో. ఇప్పుడు ఎలా నొక్కుతావు చెప్పు. అసలు తెలియదురా. తెలియకుండా ఎందుకుంటా? మరి ఫోన్ ఎత్తుతావు కదా నువ్వు. ఇటు కూర్చో నేను చెప్తా, నేర్పిస్తా. నేను ఫోన్ చేసినప్పుడు ఎత్తుతావు కదా. ఇది నొక్కుతా. ఏది? పచ్చబటనా? ఇప్పుడు ఇలా ఆన్ చేసావు, ఇది నొక్కు. పైది నొక్కి ఇది నొక్కావు అనుకో, లాక్ బాద్ది. అప్పుడు కిందది ఉంది కదా, నొక్కావు అనుకో పాటలు రోల్ అవుద్ది. అప్పుడు నువ్వు ఇది నొక్కావు అనుకో మధ్యలోది, ఈ కింద నొక్కి ఇది నొక్కితే నీకు పాటలు వస్తాయి. ఇక ఇప్పుడు మళ్ళీ చెయ్యి. ఇప్పుడు చెయ్యి. ఫస్ట్ ఇది ఆ పైది నొక్కు, తర్వాత ఈ కింద నొక్కు, ఈ కింద నొక్కి పట్టుకో, అట్ట నొక్కి పట్టుకో. మళ్ళీ పైది నొక్కు, ఒకసారి పైది నొక్కు. ఇప్పుడు కింద నొక్కి పట్టుకో. అలా కాదుమా, ఇది ఇలా నొక్కావా, ఇలా నొక్కావు, అలా నొక్కి పట్టుకో వెంటనే. ఇప్పుడు నొక్కు, పైది నొక్కు, కింద నొక్కి పట్టుకో వెంటనే. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇది నొక్కు కిందది. ఇప్పుడు పాటలు కొద్దిసేపు ఇప్పుడు నొక్కు. అది అర్థమైందా?
నువ్వు నానే ప్రతిసారి ఉండడు కదా. పనికి వెళ్ళాలి నువ్వు? అరే ఆడి కాదు, ఏం పనికి వెళ్ళాలమ్మా? మిరగాలకి ఎన్నింటికి వెళ్ళాలా? 5ంటికి. 5ంటికి ఎన్నింటికి రావాలి నువ్వు? 12ంటికి. 12ంటికా? ఎంత కూలి ఎంత? 200. 200. 12ంటికి వస్తావు. తర్వాత మళ్ళీ సాయంత్రం ఆడికి వెళ్ళావు? 3ంటికి పోయి మళ్ళీ 6ంటికి వస్తే 150. 150 అంటే రోజుకి ఎంత అప్పుడు? 350. అప్పుడు మిరపకాయలు కోయడానికా తొడియాలు తీయడానికా? మిరగాయలు కొయ్యటానికి. మళ్ళీ అప్పుడు అంత దూరం పోవాలి కదా మీరు, పోయటం టైం అయిపోద్ది కదా సగం. ఆటోలు. ఓ ఆటోలకి వెళ్తారా? సరే ఇంకా ఏంది విశేషాలు ఏంది మరి? రాకొచ్చి ఏదో విశేషాలు చెప్తావు కదా. అప్పుడే నేను ఇంకా పెందలాడ పడుకుంటా రోజు. ఎన్నింటికల్లా పడుకుంటావు? నేను 5ంటికి 8ంటికల్లా పడుకునేదాన్ని. ఓ రేపు చికెన్ తెస్తావా మరి కనీసం? రేపు పనికి వెళ్తున్నావా ఇంట్లోనేనా? పని పోతావా? మరి రమ్మని ఎందుకు? నువ్వు పనికి వెళ్ళానుగా. అమ్మాయిలు వచ్చినప్పుడు ఇంతే పనికి వెళ్ళావా? కాదులే, అమ్మాయిలు వచ్చినప్పుడు ఉంటావు. వాళ్ళంటే నీకు ఇష్టము, కొడుకు అంటే నీకు కష్టం. అమ్మాయిని అడుగు. లేదులే, చెప్పింది ఆ పిల్లే చెప్పింది నాకు. పాపం వాళ్ళు పోయే రోజు కూడా పోయొచ్చా. పనికి వెళ్ళావా? అంత అబద్ధాలు చెప్పకు. అడుగు అమ్మాయి. నీకు కూతురు అల్లుడు అంటే ఇష్టం, మర్చిపోయి నీకు మనవరాలంటే ఇష్టం. నేనంటే నీకు ఇష్టం లేదని నాకు తెలుసు, ఎందుకంటే అప్పులు చేసిపోయాను కాబట్టి. అంతేనా? తిని అన్నం తిన్న తర్వాత ఆ దోమలు చూడు. దోమలు అయితే పర్లేదు, నేను వేసుకుంటాను. ఇప్పుడు వేయకమ్మా. రేపు ఏ పనికి వెళ్ళాలి నువ్వు? మిరపకాయలకి. చికెన్ వండవు, సాయంత్రం వండుతావా? వచ్చి నేను కొమ్మాలపాడు వెళ్తా సాయంత్రం. తాతలూరు వెళ్తా రేపు 4-5ంటికి. అర్జున గారు ఏదో నాటుకోడి వండిస్తానులే బావా రా, ఇప్పుడు లేట్ అయిపోయింది కదా, మెమొరీ కార్డు కోసం వెళ్ళి ఇక్కడ లేదంట ఊర్లో, అందుకని అక్కడికి వెళ్ళా. ఫోన్ చేస్తే వచ్చిండవాడు, సెంటర్కి వచ్చిండవాడు. రేపు ఏదైనా వండి తిందాం మంచిగా బావా అన్నాడు. మరి మీరు ఏడ పడుకుంటారు? బయట? మరి దోమలు కొట్టవా మీకు? నా నిద్రపోయిందా? అంతేనా? ఇంకా కొడుకు తినేటప్పుడు 4 మంచి మాటలు చెప్దాం, పిల్లోడు రాక వచ్చినా ఏం ఉండవా నీకు? ఇంకా నిద్ర? నీ కొడుకు ఎక్కువ నిద్ర ఎక్కువ? అది కాదమ్మా, కొడుకు తినేంత వరకు ఉండవా? అక్కడ మంచి నీళ్ళు, వాడు మంచి ఇంకంతే. మరి అన్నిసార్లు ఎందుకు ఫోన్ చేసి ఈ మాత్రం దానికి? దూరి రాదు దాంట్లో నుంచి. దూరి రాదు కానీ కూడా వచ్చింది. గేట్ పెట్టు. గేట్ పెట్టాక చిన్న లైట్ ఉంచి పెద్దగా. ఏ లైట్? చిన్న లైట్ అంటే అదిగో ఏసీ. అదే బులుగుది. ఈ లైట్ ఆపేయమంటావా? ఫ్యాన్ కూలర్ వేసుకోమంటావు. వేసుకో. కరెంటు బిల్లు అవ్వదని అనవు కదా మళ్ళీ? కడతాను ఇప్పుడు. ఊరి అమ్మ, నేను కడతానండి ఆ ఇష్టం. ఇప్పుడు ఇది చూడు ఎంత దారుణం అబ్బా. నువ్వు వేసుకుంటా వేస్తున్నానమ్మా బాబు. మరి మీరు మళ్ళీ లేచినప్పుడు ఫోన్ చేస్తా, మీరే వేసుకోవచ్చు కదమ్మా. మళ్ళీ మీరు ఆ టైం నన్ను లేపుతారు. అది సరే నేను వేసుకుంటానే, నాకు వస్తాయి ఖచ్చితంగా. నువ్వు లేవయ్యో నిద్రపోతే లేవాలి. సరే మరి నేను పడుకుంటాయి. సరే.